13 సంఖ్య అనగానే చాలామంది భయపడుతుంటారు. మరి ఆ 13 సంఖ్య వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి? మరి ఎందుకు భయపడుతున్నారు? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం అక్కడక్కడ చూస్తూనే ఉంటాము. బహుళ అంతస్తులలో గాని, హోటల్స్‌లలో గాని 12వ అంతస్తు తర్వాత 12 గాని, 12+1 గాని ఈ విధంగా 13 సంఖ్యను ఉపయోగించకుండా 13వ అంతస్తుని నిర్ణయిస్తుంటారు. జ్యోతిష్యపరంగా 13 సంఖ్య వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అని తెలుసుకుందాం. తిథి వారం కలిస్తే 2 కలిపితే 13 సంఖ్య అయితే వస్తే దానిని దగ్ధయోగము అంటారు. పూర్వము మాయాబజార్ సినిమాలో కూడా శంఖతీర్థుల వారు లెక్క కట్టి ఈ దగ్ధయోగము వివాహం కాదు అని శాస్త్రం చెబుతుంది అని అంటారు. మన శంకుతీర్థుల వారు కాస్త లగ్న పరీక్ష చేస్తున్నట్టున్నారు. ఇది దగ్ధయోగం కూడాను. ఈ లగ్నంలో అసలు వివాహమే జరగదని శాస్త్రం. 13 అంటే 1 + 3 4. ఈ 4 సంఖ్య అనేది జ్యోతిష శాస్త్రం ప్రకారం రాహుకు సాంకేతము. మరి రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శనివత్ రాహువు అన్నారు. రాహు ఛాయాగ్రహం అయినను శని ఇచ్చే ఫలితాలను ఇస్తాడు కనుక రాహు కారకత్వంలో చెడును చేసే ఫలితాలు అధికంగా ఉంటాయి అని చెప్పేసి అంటారు. అందుకే రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? ఆశ, నిరాశ, దురాశ, అత్యాశ, నకిలీ, మోసము, పైకి ధైర్యంగా ఉండడం, లోపల పిరికితనం ఉండడము, భ్రష్టత్వం కలగజేయడము, ఉద్రేకము, ఉద్వేగము, ఇతరులకు బాధలు కలిగించడం అనేటివి మానసిక వ్యధ. ఇవి రాహు యొక్క కారకత్వాలు. దగ్ధయోగాలు ఎలా ఏర్పడతాయి? ఏ తిథి ఏ వారం వచ్చినప్పుడు ఈ 13 సంఖ్య వస్తుందనే విషయం తెలుసుకున్నాము. షష్ఠి అంటే 6వ తిథి, శనివారం అంటే వారాలలో 7వ వారం. ఈ రెండు కలిపితే 13 కనుక ఆ రోజు దగ్ధయోగం. సప్తమి శుక్రవారము, అష్టమి అంటే 8 + 5 గురువారము, నవమి 9 అంటే తర్వాత 4 బుధవారం, 2 కలిపితే 13, దశమి 10 తర్వాత 3వ వారము మంగళవారము 13, ఏకాదశి అంటే 11, సోమవారం వారాలలో 2వది కాబట్టి 13, ద్వాదశి అంటే 12 + 1 ఆదివారం, ఈ 2 కలిపేస్తే 13. ఈ రోజులలో ఈ పనిని మొదలుపెట్టినా ఆ పనులలో ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక వీటిని వదిలివేసేసి కార్యక్రమాలు చేసుకోగలరు. మరి నిత్యం చేసే పనులకు పంచాంగం చూడనక్కర్లేదు. ఇవి అత్యంత ముఖ్యమైన పనులకు ప్రారంభం చేసే ముందు మాత్రమే ఆచరించాలి. వీటిని దగ్ధయోగాలు అంటారు. స్వస్తి. జై శ్రీరామ్.